ఈరోజు తిరుపతిలో గోశాలలో మేమందరూ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారికి సవాల్ ఇస్తున్నాం. నువ్వు అబద్ధాలు చెప్పావు, 100 ఆవులు చనిపోయినాయని నిరూపించు, వచ్చి రా, రికార్డు తీ. 100 ఆవులు చనిపోయి ఉంటే మేము సమాధానం చెప్తాం ఎందుకు చనిపోయినాయి. ఇప్పుడు ఆవులు వృద్ధాప్యంగా ఏజ్ అయిపోయి కొన్ని అనారోగ్యంతో 10-20 చనిపోవడం దాని గురించి ఎవరు కామెంట్ చేయలేరు. మా గౌరవ చైర్మన్ గారు, టీటీడీ చైర్మన్ గారు, ఆ మంత్రులు అందరూ కూడా చెప్పారు, గోశాలను సందర్శించారు. కొన్ని ఆవులు చనిపోయినాయి, 40 ఆవులు ఈ 10 నెలల కాలంలో ఖాయం అనేసి కూడా దానిపైన ఒకటి కూడా చనిపోయింటే నువ్వు రికార్డు చూపించు, నీకు బుద్ధి చెప్తావు. నువ్వు అబద్ధాలు చెప్తే ఒప్పుకునేది లేదు. రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గోశాలకు రా, మేమందరూ వచ్చాం, నిరూపించు ఎన్ని ఆవులు చనిపోయినాయి, ఎక్కడున్నాయి అవన్నీ. నీ విధంగా ఫేక్ ఫోటోలు పెట్టి పేపర్కి ఇచ్చి మీడియాలకు ఇచ్చి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు ఈ నాటకాలు ఆడుతున్నావు అనేసి కూడా చెప్తున్నావు. నీ నాటకాలు సాగువు. నీ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పులన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నువ్వు కానీ నీ కొడుకు అభినయ్ రెడ్డి కానీ జైలుకు పోవడం ఖాయమనేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. పవిత్రమైనటువంటి గోవుల్ని రాజకీయాలకు వాడుకొని అవి సాక్ష్యం చెప్పలేవని వాటిని మీరు రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నటువంటి తీరు సిగ్గు. అయినా మీరు చేసినటువంటి ప్రకటన సవాలు స్వీకరించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మీరు వస్తానన్నారు, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తెల్లారి నుంచి రావాలి, మరి వస్తానని చెప్పి ఇంట్లో కూర్చొని నాతో పాటు 1000 మందిని అనుమతించలేదు, నాతో పాటు మా పార్టీ లీడర్లను అనుమతించలేదు కాబట్టి నేను రావడం లేదు, పోలీసులు నన్ను ఆపేశారని ఏడొక నాటకం ఆడొక నాటకం. నువ్వు ఆ రోజు చెప్పావా, నేను ఒక 1000 మందితో వస్తాను, పర్మిషన్ ఇవ్వండి, మీరు ఒక 10 మంది రండి అనే. ఆ రోజు నువ్వు తొడగొట్టిందేమని, నువ్వు రావయ్యా నేను వస్తాను, లేదు నీ వాళ్ళని పంపించి నేను వస్తానన్నావు. ఆయన వాళ్ళని పంపించాడు. టీడీపీ వాళ్ళం వచ్చాం, బీజేపీ వాళ్ళం వచ్చాం, జనసేన వాళ్ళు వచ్చాం. రా, ఏడొచ్చి సెలెక్ట్ చేసుకో, ఏడొచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు ఆ రోజు మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడు చెప్పినట్టు చెప్తున్నావు. ఇక్కడొచ్చి ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, వాళ్ళతో నువ్వు ఇక్కడ చేసిన ఆరోపణలు నిరూపించు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలని వాళ్ళు వివరిస్తారు. సమాజం ఎవరు శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తుంది. అంతేగాని పసలేని ఆరోపణలు, నిజం లేనటువంటి ఆరోపణలు చేసి మళ్ళీ రాజకీయాలను భ్రష్టు పట్టించొద్దని చెప్పి మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. నిన్న జరిగిన ప్రెస్ మీట్ చెప్పాం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆయన 10 గంటలకని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ అన్నారు. ఎక్కడా పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేయాల. ఉదయం వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చారు, మీరు వెళ్ళొచ్చు, మీతో పాటు ఏ విధంగా తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్మ్యాన్తో పాటు 2-3 రావచ్చు అని చెప్పారు. మీరు కూడా మీతో పాటు 1-2 రావచ్చు చెప్పడం జరిగింది. కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోని దానివల్ల ఈరోజు ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా, మేము ఉంటాం ఇక్కడే, నువ్వు నీతో పాటు 5 మంది కాదు 10 మందిని కూడా తీసుకుని వచ్చుకోండి, మీరు వచ్చి రుజువు చేయండి, ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం, వచ్చి రుజువు చేసుకోవచ్చు. ఊరికే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పు. ప్రతి కులస్తుడికి వాళ్ళ దైవం ఒకటే. ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ, అల్లా అయినా, జీసస్ అయినా అన్ని దేవుళ్ళని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గౌరవిస్తారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి టీడీని అప్రతిష్ట పాలు చేశారో, ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోలు చనిపోయిందని చెప్పి టీడీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు. నువ్వు ఒక నాస్తికుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని ఏదో చేయాలనుకుంటాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం. పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అడ్డంకలు లేదు. మీ ప్రభుత్వంలో మమ్మల్ని అవసరం చేసినట్లు మిమ్మల్ని చేయరు. మీరు హ్యాపీగా రావచ్చు, మేము ఇక్కడే ఉంటాం.
మీరు వచ్చి రావచ్చు, మేము చెప్పిన సవాళ్ళకి మేము రెడీగా ఉంటామండి.